హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మృదా జర్నీస్. మేమైతే భద్రాచలం వెళ్తున్నామండి. అదే అండి మా మృద, మా క్రిషాంక్ తలలీలలు తీపియడానికి వెళ్తున్నామండి. హాయ్ చిటే చిటే. సాటర్డే నైట్ బయలుదేరి సండే మార్నింగ్ దిగినాం నల్లబెల్లిలో. మా బాబాయ్ వాళ్ళ ఊరు అది. హాయ్ ఫ్రెండ్స్, పర్వశాల ఇది బోటింగ్ చేస్తున్నాం మేము. అడగదు 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 అందరు హాయ్ అనుకుంటా. హాయ్ చూసాను హాయిగా తర్వాత చూడండి వీడియో వస్తుంది, ఫోటో వస్తుంది. నెక్స్ట్ డే మండే రోజు వీడియో అండి. ఇదేనండి దుమ్ముగూడెం ముత్యాలమ్మ తల్లి ఆలయం అండి. చాలా అంటే చాలా చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారికి ఇక్కడ మంగళవారం మంచిగా ఎవరైనా మొక్కులు చెల్లించే వాళ్ళు ఉంటే మొక్కులు చెల్లించుకుంటారు, ముడుపులు కట్టుకునే వాళ్ళు ఉంటే ముడుపులు కట్టుకుంటారు. 2 ఇయర్స్కి వన్స్ ఒక 12 రోజులు జాతర ఉంటుందండి ఇక్కడ. చాలా బాగుంటుంది, సత్యంగా ఉంటుంది. అమ్మవారే కూర్చున్నట్టు ఉంటుంది ఇక్కడ. 3 ఇయర్స్ బ్యాక్ నేను కూడా ముడుపు కట్టి తర్వాతే నాకు బాబు పుట్టిండండి. ఆ మొక్కు చెల్లించుకోవడం కోసమే మేము వచ్చాము ఇక్కడికి. ఇదే మా చిన్న స్వీట్ క్యూట్ ఫ్యామిలీ అండి. మా హస్బెండ్, మా అత్తమ్మ, మా మమ్మీ, మా తమ్ముడు. ఇక్కడ మా తమ్ముడు మా క్రిషాంక్కి జుట్టు కట్ చేస్తుండండి. మేనమామ. మన సాంప్రదాయకంగా మన పద్ధతిలో మేనమామ చేత జుట్టు కట్ చేపించడం జరిగింది. మా తమ్ముడికి మా క్రిషాంక్ అంటే చాలా ఇష్టం అండి. వాడు మాకు 4 ఇయర్స్ తర్వాత బాబు. అందుకే నేను మా తమ్ముడే అండి, మేమిద్దరమే. వాడంటే చాలా ఇష్టం. ఫైనల్లీ గుండు పక్కన మా అత్తమ్మ అండి. ఆమె మొక్కుకున్నది, మాకు పిల్లలైతే నేను కూడా గుండు చేయించుకుంటా అని మొక్కుకున్నదండి. ఆమె కూడా గుండు. నెక్స్ట్ మా మృద అండి, 9 months ఆమె ఇప్పుడు ప్రెజెంట్. ఆమె కూడా గుండు.
ఇక్కడ మా అత్తమ్మ నాకు 3 కత్తెరలు తీపిస్తున్నది. నాకు తెలియక నేను ఇంటి దగ్గరే జుట్టు వేసుకొని వచ్చానండి, అందుకే చాలా నొప్పి అనిపిస్తుంది. లాగి తీస్తున్నాడు అతను. నెక్స్ట్ మా హస్బెండ్ అండి. మొత్తం మా ఫ్యామిలీ మొక్కు అమ్మవారికి చెల్లిస్తున్నాం. ఇక్కడ అమ్మవారికి బోనము, చీర, గాజులు, మేకపోతు, ఇంకా అమ్మవారికి ముక్కు పుడక మొక్కుకున్నామండి మేము. అవన్నీ అమ్మవారికి మేము సమర్పించాలి. చాలా అంటే చాలా ఎందుకో ఎమోషనల్ అయిపోతున్నాండి నేను. బోనం ఎత్తుకోగానే నాకు కళ్ళల్లో వాటర్ వచ్చినాయి. అస్సలు కలనా నిజమా అనిపించింది. ఇక్కడ ఎవరైనా పిల్లలు అవ్వకుండా ఏదైనా ఉంటే భద్రాచలం దుమ్ముగూడ ముత్యాలమ్మ అమ్మ చాలా పవర్ఫుల్ అండి. ఏదైనా సత్యంగా కోరికలు వెంటనే నెరవేరుస్తుంది. నాకు అందుకే ఎక్కడ వెళ్ళినా అంత నమ్మకం కుదరలేదు. చాలా బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు. మా హస్బెండ్ అక్కడ మేకపోతుని కట్టేసి గుళ్ళోకి వస్తాడండి. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఎలా వస్తుందో చూస్తే, అమ్మవారి విగ్రహం చూస్తే అనిపిస్తుంది. ఇక్కడ మేకపోతే అస్సలు జల్తీ ఇవ్వట్లేదండి, అందుకే చాలా టైం పట్టింది. అప్పటికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చేసారు. మేము ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే చేసినాం మొత్తం ఫంక్షన్. మా ఫ్యామిలీ అమ్మవారికి ఇక్కడ వడిబియ్యం పోస్తున్నానండి నేను. మొక్కుకున్నా ముత్తైదులతో వడిబియ్యం కలిపి అమ్మవారికి పోస్తున్నాను. బియ్యం పోసేస్తున్నాం. వీళ్ళిద్దరు అక్క చెల్లెలండి, మా బావ వాళ్ళ పాపయమే. అత్తమ్మ వాళ్ళ అన్న అక్కడ మేకప్ జరిగి ఇవ్వట్లేదు, చాలా టైం పట్టింది. అప్పటికే మా ఫ్యామిలీ అందరూ వచ్చేసింది. పక్కనున్నామే మా అక్క, బావ, మా భద్రాచలం బాబాయ్ వాళ్ళ కూతురు. మా క్రిషాంక్ కోసం ఏమైనా జల్త ఇవ్వట్లేదేమో అని మా క్రిషాంక్ని తీసుకురండి అని చెప్తున్నా. ఫైనల్లీ మేము మొక్కు తీర్చేసుకొని నెక్స్ట్ డే ఇంటికైతే వచ్చేసినామండి, హైదరాబాద్ వచ్చేసినాం. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్, టేక్ కేర్.